దాంతో నాకు అర్థమైపోయి నేను మా మిసెస్‌కి చెప్పా పర్టిక్యులర్‌గా. మనం పిల్లల్ని వద్దు. సెకండ్ పాప అనేది కరెక్ట్ కాదు. ఇంతటితో సరిపెట్టేసుకుందాం అని నేను చాలా అవగాహనతో చాలా వివరంగా చెప్పా. తనకి చదువుంది, తెలివితేటలున్నాయి, సమయస్ఫూర్తి అంటే కంటే కూడా మిగతా విషయాల్లో అవగాహన ఉంటుంది. అది ఒక పని ఉంటే ఆ పని చెయ్యాలి, ఆ పని అయిపోవాలనే తపన తప్ప వెనక రేపు ఏంటి అనే విషయం మీద పూర్తి అవగాహన ఉండదు. నేను చాలా అవగాహనతో, ఎందుకంటే నాకున్న జీవిత అనుభవాలు చిన్నప్పటి నుంచి కూడా చాలా పర్టికులర్గా మా మదరు ఫాదరు మాకు వ్యవసాయ కుటుంబం, దాంతో మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసేవాళ్ళం ఇంట్లో ఫైనాన్షియల్గా. దాంతో మాకు చాలా అవగాహన ఉండేది. ప్రతి ఒక్క అంశం బయటకు వెళ్ళాము అంటే చూసిన అంశాన్ని చూసినట్టు పట్టుకుని తిరుగుతూ ఉండేవాడిని నేను. నాకు చిన్నప్పటి నుంచి అవగాహనే ప్రతి ఒక్క అంశం మీద. దాంతో నేను చాలా అలర్ట్గా ఉండేవాడిని. సరే, తిను తెలివితేటలు ఉన్నాయి, చదువు ఉంది, మనిషి దగ్గర స్పీడ్ ఉంది, కానీ సమయస్ఫూర్తి కానీ చెప్పిన విషయాన్ని సీరియస్గా తీసుకుని దాన్ని అమలుపరచడం కానీ కొంచెం తక్కువ చేస్తుంది. పని చేయదని నేను అంటలా, చేస్తుంది. చేయకపోతే తను స్పెషలైజేషన్ బీఈడి కంప్లీట్ చేయలేదు కదా, చేస్తుంది. కానీ దాన్ని సమయస్ఫూర్తి, ఏ పనైనా ఒక పని చేసేటప్పుడు సమయస్ఫూర్తి ఉండాలి మనిషికి. సమయస్ఫూర్తి లేకపోతే మనం వెనకబడతాం. పని జరిగిద్ది కానీ దానికి 100% మెజర్మెంట్స్ ఉండవు. కాబట్టి సమయస్ఫూర్తితో ఎక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక మాట చెప్తాడు చూడండి, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నెగ్గుతాడని చెప్పేసి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి, అంతే తప్ప నాకు అన్నీ తెలుసు అనే భావంతో మనం చేస్తే ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చాలామంది ప్రాబ్లం ఇష్యూ చేస్తారు కానీ ఇష్యూలో నిలబడరు. ప్రాబ్లం చేసినప్పుడు ఇష్యూలో కూడా నిలబడటం నేర్చుకోవాలి. ఇష్యూలో నిలబడలేకపోతే అది వేస్ట్ అనమాట. భిక్షపతి మరిపల్లి హాయ్ అండి, హౌ ఆర్ యూ అంటున్నారు. నమస్తే అండి. అలోరా హాయ్ భాను అంటున్నారు. నమస్తే భాను. నమస్తే నాన్న. థ్యాంక్ యూ నాన్న. భాను పాప నీకు కూడా హాయ్ చెప్తుంది. సాయిరామ్. థ్యాంక్ యూ జానీ సార్. థ్యాంక్ యూ సాయిరామ్. ఎంఎంఆర్ ఇంజెక్షన్. సుమా హాయ్ అంకుల్ అంటున్నారు. సుమా హాయ్ నాన్న. కట్ట అవినాష్ హాయ్ అంటున్నారు. హాయ్ ప్రసాద్, రోజు చికెన్ అయితే నేను తింటాను బ్రో 5 months తర్వాత. ఓకే, వెరీ గుడ్, అలాగే తినండి. రాంబాబు హాయ్. రాంబాబు గారు హాయ్ అండి, నమస్తే అండి. సుబ్బారావు తిన్నారా? అందరూ తిన్నారు, ఇంకా నేనే తినాలి. జీవన్ గేమింగ్ థ్యాంక్ యూ బ్రో, ఇది అందరికీ తెలిసేలా చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకుని ఇలాంటి విషయాలు ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు మీరు కూడా మాట్లాడటానికి ప్రయత్నించండి, చెప్పండి. ఇప్పుడు ఏంటంటే భగవంతుడు నాతో చెప్పించాలని చెప్పి నాతో చెప్పిస్తున్నాడు ఒక ఛానల్ వేదికగా. నా ద్వారా మీరు తెలుసుకున్నారు, మీకు తెలిసిన విషయం చెప్పండి. సరే, కర్మానుసారం అది వినాలి అనుకుంటే వినటారు, వినకపోతే వాళ్ళ ఇష్టం, మనం చేసేదేం లేదు. మునీంద్ర హాయ్ అన్న అంటున్నారు. హాయ్ మునీంద్ర గారు, నమస్తే. నిఖిల్ తిన్నారా అంకుల్ అంటున్నారు. తినలేదు, తినాలి. శ్రీను గారు హాయ్ అన్న అంటున్నారు. హాయ్ అండి. కావేరి సూపర్ అన్న అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్లో ఉన్న మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఉన్నారు అందరూ, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ అందరి సపోర్ట్ లీలా భానుకి ఇవ్వండి. ఎందుకంటే ఇది సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. సిడబ్ల్యూఎస్ఎన్ మీన్స్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. స్పెషల్ నీడ్స్ అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులు, ఇంకా తెలుగులో చెప్పాలంటే వికలాంగులు. ఈ వికలాంగులకు సంబంధించి మీరు ఏది చెప్పినా, సాయిరామ్ గారు ఎంఎంఆర్ ఇంజెక్షన్ కాస్ట్ చాలా తక్కువే ఉంటుందండి, పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. ఇదివరకు కాలంలో అయితే ఇది ఒక మంచి గైనకాలజిస్టు ప్లస్ ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ మీద అవగాహన ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి దాని మీద రీసెర్చ్లు ఉంటాయి. మీరు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జెనెటిక్ కౌన్సిలింగ్లోకి కూర్చోబెడతారు వాళ్ళు. ఆ కౌన్సిలింగ్లోకి వెళ్ళండి. వెళితే మీకు కొన్ని విషయాలు అవగాహన అవుతాయి. తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం, అందరూ కాదండి, తప్పుగా భావించవద్దు. కుసుమ తిన్నారా అంకుల్ ఆంటీ హాయ్ సిస్టర్ అంటున్నారు.